శరత్చంద్ర ఆఫీస్ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉండగా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి కోపంగా ఇలా అరుస్తూ ఉంటుంది. బావా, ఆ భూమి మీరు చెప్పినా వినట్లేదు బావా. ఆ ఇంటికి వెళ్తే నేను చస్తానని మీరు బెదిరించినా కూడా భూమి మళ్ళీ ఆ ఇంటికి వెళ్తుంది బావా. అసలు భూమికి మీరంటే ప్రేమే లేదు బావా అని చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది. పక్కనే నిలబడి నక్షత్ర ఇదంతా ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కోపంగా లేచి నిలబడతాడు శరత్చంద్ర. కోపంగానే ఉగ్రరూపం దాల్చి శరత్చంద్ర అపూర్వాని నిలదీస్తూ ఉంటాడు. శోభాని చంపింది ఎవరు అని అనగానే, అది బావా, ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయి కాలి చనిపోయింది కదా అని అపూర్వ అనగానే, మొన్నటిదాకా భూమి పూజలో శోభ అస్థిపంజరం దొరికే వరకు నేను అలాగే అనుకున్నాను. కానీ అది కాదు, ఆ రోజు భూమి మా అమ్మని చంపేశారని చెప్పింది. ఆ రోజు భూమి మా అమ్మని చంపింది అపూర్వ పిన్ని అని చెప్పింది అని అంటూ ఆ రోజు భూమి ఏడ్చిన అరుపులు కేకలు అన్నీ గుర్తు తెచ్చుకుంటారు శరత్చంద్ర అపూర్వ. ఇప్పుడు నాకు సిఐ శంకర్ ఫోన్ చేశాడు. ఆ ఫ్యాక్టరీ భూమి పూజలో దొరికింది శోభ అస్థి పంజరమని చెప్పాడు. నిజం చెప్పు, శోభాని చంపింది ఎవరు? నువ్వే శోభాని చంపేశావా అని కోపంగా గర్జిస్తూ నిలదీస్తూ ఉంటాడు అపూర్వాని శరత్చంద్ర. భూమి చెప్పింది మా అమ్మని చంపింది అపూర్వ పిన్ని అని చెప్పింది. నిజం చెప్పు, శోభాని చంపింది నువ్వే కదా శోభాన్ని చంపింది అని ఉగ్రరూపం దాల్చి అపూర్వాని నిలదీస్తూ ఉంటాడు శరత్చంద్ర. కన్నీళ్లు పెట్టుకుంటూ శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇప్పుడు అపూర్వ నాటకం ఏంటి? శరత్చంద్ర ఈసారి మళ్ళీ బక్రా అవుతాడా, లేదంటే భూమి వైపు స్టాండ్ తీసుకుంటాడా? శోభాన్ని చంపింది అపూర్వాని నమ్ముతాడా లేదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.